హాయ్ అండి, నేను మీ సిరిని. ఇదైతే శ్రీశైలం వీడియో అండి. ఇది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా లేట్ కాకుండా చూసుకుంటాను. ఎందుకంటే ఈ వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఇంత టైం అయిపోయింది. ఇక మేమైతే శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు అయితే మెట్రో జర్నీ చేయవలసి వచ్చింది. ఇక చూడండి, మా పిల్లలు అయితే ఎక్సలేటర్లో ఎక్కి వెళ్ళారు. నాకు అది చూసి భయం వేసి ఇంక నేను మెట్ల మీద అయితే వెళ్ళానండి. దాని తర్వాత టికెట్ తీసుకున్నాం. అలా చెకింగ్ కూడా చెకింగ్ చేయించుకొని ఇంకా ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసి మా ట్రైన్ ఎక్కామండి. ఇక్కడ నాకు వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అంత మనకు దగ్గరగా అనిపించింది. చాలా మంచిగా జరిగిందండి. నాకు జర్నీ బాగా నచ్చింది మెట్రో. కాకపోతే ప్రాసెసింగ్ అస్సలు నచ్చలేదండి. అదేదో ఒక అపార్ట్మెంట్ లాగా ఒక ఫ్లోర్ లాగా ఎక్కి అదంతా నాకు నచ్చలేదండి. కానీ జర్నీ మాత్రం చాలా బాగా ఫాస్ట్గా అయిపోయింది. అసలు అప్పుడే అయిపోయిందా అన్నంతగా అయిపోయింది. టైమే తెలియలేదు నాకు, అంత ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ చూడండి, మన ఛానల్ని అయితే చాలామంది అయితే చూసి వెళ్ళిపోతున్నారండి. 79% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే నన్ను వీడియో అయితే అస్సలు తీయనీయలేదండి. స్నాక్స్ తీసుకుందాం అన్నారు. సరే అనేసి వాళ్ళని తీసుకొని మేమైతే స్నాక్స్ తీసుకోవడానికైతే బయలుదేరామండి. మా వారైతే టికెట్లు తీసుకోవడానికైతే ఆయన అటువైపు వెళ్ళారు. మేము దారిలో వెళ్తుంటే ఇక్కడ చూడండి, బాబా గారు ఇక్కడ ఒక గుడి అనుకోవచ్చు, లేదంటే ఒక రూమ్ అనుకోవచ్చు. అక్కడ బాబా గారు అయితే మంచిగా అనిపించింది నాకు. బాబా గారిని అయితే వేడుకున్నాను మా ట్రిప్ అయితే మంచిగా జరగాలని. ఆయనకు మొక్కుకొని ముందుకైతే మూవ్ అయ్యామండి స్నాక్స్ తీసుకోవడానికి. నేను మా పిల్లలు వాళ్ళైతే స్నాక్స్ కనపడగానే నాకంటే ముందు వెళ్ళిపోయారు. నేను నిదానంగా వెళ్ళాను. మా పిల్లలు వాళ్ళకి నచ్చినవి అయితే ఐటమ్స్ ఇక్కడ చూడొచ్చు. కుర్కురేలు, బిస్కెట్లు, అలాగే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, రకరకాలు చాలా బాగున్నాయండి. మా పిల్లలు అయితే అన్నీ వాళ్ళకి నచ్చినవి అయితే మొత్తానికి వాళ్ళు తీసుకున్నారు. మేము చిన్నప్పుడు అయితే ఇంత కాస్ట్లీ అయితే ఎప్పుడు తీసుకోలేదండి. ఇవంతా కొన్ని ఉన్నాయి చూడండి, ఇవి కుర్కురేలు, ఇవి 50 రూపీస్ అంట. మేమైతే మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే మేము అప్పుడు చాలా తక్కువ అండి. ఇంత కాస్ట్లీ అయితే కుర్కురేలు ఇవన్నీ లేవు. మీరైతే మీ చిన్నప్పుడు ఎంత కాస్ట్లీతో అయితే తిన్నారా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే మా అమ్మ అయితే మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే అండి ఏవైనా స్నాక్స్లు ఇంట్లో తయారు చేసేదండి. అవన్నీ మంచిగా ఒక స్టీల్ డబ్బాలలో ప్యాక్ చేసుకొని మంచిగా వెళ్ళేటోళ్ళము. అలా చేసేది మా అమ్మ. ఇప్పుడైతే అలా కాదండి. మా పిల్లలు అయితే అలా తినరు. మీ పిల్లలు కూడా అలానా అండి? అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడైతే నేనైతే బిల్ పే చేశాను. మొత్తానికైతే శ్రీశైలం అయితే వచ్చామండి. ఇక్కడ చూడొచ్చు, డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇది శివరాత్రి ముందు కాబట్టి ఇలా డెకరేషన్ చేశాను. సారీ అండి, ఈ వీడియో చాలా లేటుగా అప్లోడ్ చేశాను, ఏమీ అనుకోవద్దు. ఇక మీదట నేనైతే తప్పకుండా ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్వామి దర్శనం చేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని షాపింగ్ అయితే వచ్చాము. ఇవన్నీ కూడాను నేను వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే మొబైల్స్ అన్నీ కూడాను లాక్లో పెట్టేసి వెళ్ళిపోయాము, లాకర్లలో. అందుకని నేను ఏమి ఫోటో షూట్ చేయలేదండి. దాని తర్వాత మేము ఇక్కడ చూడండి, ఇక్కడ షాపింగ్కి అయితే వీడియో తీస్తుంటే వీళ్ళంతా హాయ్ అక్క అని నాకు చెప్తున్నారు. నేనైతే ఇవన్నీ చూసి నాకు వీడియో తీయాలనిపించలేదండి. నాకు నవ్వు వచ్చేసి ముందుకైతే మూవ్ అయిపోయాను, తీయొద్దనుకొని. దాని తర్వాత ఇక్కడ చూడండి, మా పాప ఏంటో అక్కడ ముందు వెళ్ళి చూస్తూ ఉంది. ఏంటి అబ్బా అనుకొని నేను కూడా అలా ముందు వెళ్ళాను. ఇవన్నీ చూడండి, కీ చైన్స్ అంటే ఇవి కీ చైన్స్ చాలా బాగున్నాయి కదా, కార్లలో పెట్టుకోవడానికి అని పనికొస్తాయని మా పాప చెప్తా ఉంది. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా దారాలండి, స్వామి దారాలు, అలాగే బొరుగులు, ఇవన్నీ ప్రసాదాలు, చిన్న చిన్న లడ్డూలు. ఇవన్నీ కూడా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ పంచాలట అండి. పంచుతారు కదా, మేము అలాగే అవి తీసుకొని పంచుతారండి. అందుకని అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ చిన్న చిన్న లాపింగ్ ముద్దలు, గోమాతలు, రుద్రాక్షలు, ఇలా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమేమి షాపింగ్ చేశారో అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే
ఈ వీడియోను లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి గోమాత చాలా బాగుంది కదా. ఇది ఇళ్ళలో డెకరేషన్కు వాడుకుంటారు, అలాగే షాపింగ్ మాల్స్లో ఇట్లా ఏదైనా వ్యాపార స్థలంలో అలా పెట్టుకుంటే మంచిదని పెట్టుకుంటారండి. ఇక్కడ చూడట్టు క్యాప్లు కూడా చాలా బాగున్నాయి, అలాగే పిల్లలకు ఇట్లా కూలింగ్ గ్లాసెస్ అలా మంచిగా ఉన్నాయి. శ్రీశైలానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గుండు కొట్టించుకున్నప్పుడు ఇంకా క్యాప్ అవసరం కదా, ఇక్కడ మంచిగా క్యాపులు ఉన్నాయండి, తీసుకొని వాడుకుంటారు. ఇక్కడ చూడండి రకరకాల రుద్రాక్షలు, దండలు చాలా బాగున్నాయి. దాని ఆపోజిట్లోనే చూడండి ఇట్లా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సైజ్ వచ్చేసి 2 అంట అండి, 2 4 2 2 ఇలా రకరకాల సైజులు అయితే ఉన్నాయి. ఇవైతే పిల్లలకు మంచిగా ఉంటాయండి. దాని తర్వాత అటుపక్క బాక్స్ ఐటమ్ అంట అండి. బాక్స్ ఐటమ్ అయితే గాజులు పగిలిపోకుండా మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి కదా, అందుకని అలా బాక్స్ ఐటమ్ అయితే పెట్టారండి. చాలా మంచిగా అనిపించింది. ఇవి కూడా రకరకాలుగా ఉన్నాయి. మా అమ్మాయి అయితే ఆమెకు సంబంధించిన బ్యాంగిల్స్ అయితే తీసుకోమని చెప్పాను. తనకైతే వద్దు మమ్మీ నాకు గాజులు వద్దు అని అన్నది. లేదమ్మా తీసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు ఇట్లా తీసుకుంటా మంచిదని చెప్పాను. సరే అని ఇంకా తను తీసుకోలేదు, పక్కనే ఉంది. నేను ఇగో ఇవి చూడని ఇలా చూపిస్తూ ఉన్నాను మా పాపకు. అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయని ఇంకా నేను నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ మొత్తానికైతే మా అమ్మాయి కూడా ఇంకా సైలెంట్గా చూస్తూ ఉంది, తీసుకోవాలా వద్దా అన్నట్లు. కానీ నాకైతే బాగా అనిపించింది ఇక్కడ. ఇంకా సరే తనను వదిలేసి ఇంకా నేనైతే ఇంకా ఆమె ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోలేకని నేనే వచ్చాను. ఇక్కడికి వచ్చి మొత్తానికి తీపిచ్చాను ఆమెకు కావాల్సింది. చూడండి నేను తీపిచ్చినట్టే తీసుకున్నది. ఇంకా నేనైతే నాకు సంబంధించిన గాజులకు వచ్చానండి. చూడండి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి గాజులు అయితే, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అన్ని కలర్లు కూడా బాగున్నాయండి. ఈ షాప్ చూసినంతసేపు నాకు అట్లనే చూడాలనిపించింది. ఎందుకంటే మన గాజులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చూడండి. అందుకని నాకైతే ఇవన్నీ చూస్తూ ఉన్నాను ఒక 10 నిమిషాలు. దాని తర్వాత మొత్తానికైతే నేను ఒక 2 డజన్లు తీసుకున్నాను. మొత్తం షాప్ అంతా తీసుకోవాలనిపించింది, కానీ అలా వీలు కాదు కదా. అయితే కొన్ని అయితే గాజులు తీసుకొని ఇంకా ముందుకు మూవ్ అయ్యామండి. ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాగ్స్ ఇవి చాలా అందంగా ఉన్నాయి. బ్యాగులు చూడొచ్చు మనం ఇక్కడ. మా పాప అయితే మమ్మీ బ్యాగులు కావాలని ఇంకా గోల చేసింది. వద్దమ్మా బ్యాగులు నువ్వు తీసుకుంటావు, వాడు ఆల్రెడీ ఆయనకు చాలా ఉన్నాయండి, ఎందుకు ఊరికి అడుగుతుంది అనేసి ఇంకా నేను తీసుకోలేదు, వద్దమ్మా సరే అన్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా షాపింగ్కి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఏమేమి షాపింగ్ చేశారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ చూడండి ఇవి డెకరేషన్కు వాడేటివంట. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లోటస్ డెకరేషన్కి సంబంధించినవి ఇంటికి, అలాగే ముగ్గులకు సంబంధించిన ప్లేట్లు అండి. రకరకాల డిఫరెంట్ ముగ్గులటి ప్లేట్లు అయితే ఉన్నాయి. మంచిగా ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. నేనైతే అక్కడ 2 తీసుకున్నాను. ఈ బొమ్మలు చూసారా తలకాయ ఎంత మంచిగా ఉప్పుతూ ఉన్నాయే కదా. ఇవి చూసినప్పుడైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి. మా పాప నిద్రపోకున్నప్పుడు ఇలా బొమ్మను చూపిస్తూ ఉంటే అది నవ్వుకుంటా నిద్రపోయేది మంచిగా. అలా అయితే నాకు అవి బాగా గుర్తుకొచ్చాయి ఆ బొమ్మను చూసినప్పుడు. ఆ విషయమే మా పిల్లలకు చెప్పాను. దాని తర్వాత ఇక్కడ బొమ్మలు అన్నీ చూడొచ్చు, చాలా చిన్న బొమ్మలు మంచిగా ఉన్నాయి కదా. ఇప్పుడు మా పిల్లలు బొమ్మలు ఆడే వయసు కాదులేండి, వాళ్ళు ఇంకా బొమ్మలతో ఆడరు. అందుకే అయితే ఏ బొమ్మలు అయితే తీసుకోలేదండి. వాళ్ళు ఎప్పుడు ఇంకా సెల్లులే ఇంకా సరిపోతుంది వాళ్ళకి టైం అంతా, అందుకనే ఇంకా ఏ బొమ్మలు తీసుకోలేదు. కానీ బొమ్మలు అయితే చాలా బాగా అనిపించింది. చిన్నగా ఉన్నప్పుడు ఆడేవారు కాదండి, ఇప్పుడైతే ఏమనలేదు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండా దర్శనానికి వెళ్తారు కదా, అక్కడ మజ్జిగ వేరుశనక్కాయలు ఇలా అమ్ముతూ ఉంటారు, వాటిని తీసుకుని మనం తాగొచ్చు. అలాగే దానికి ఎదురుగానే ఆపోజిట్లో ఇక్కడ దండలు మంచిగా అనిపించాయండి నాకు. ఇవి నిజమా పూలా అనుకున్నాను, దగ్గరకు పోయి చూస్తే ప్లాస్టిక్ దండలండి, కానీ చాలా బాగున్నాయి. మేము రకరకాల మంచిగా అనిపించాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా డెకరేషన్కు మీ ఇంట్లో ఏమేమి పూలదండలు ఉన్నాయో అనేది నాకు ఒకసారి తెలియజేయండి. అలాగే ఎక్కడ తీసుకున్నారో దాని కాస్ట్ అనేది కూడా నాకు చెప్పండి. ఇక్కడ చూడండి ఈ దండలు అయితే నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయండి. కానీ అబ్బాయి అయితే రేటు చాలా చెప్పాడు. ఇంకా మేము బేరం ఆడి ఎంత క్వశ్చన్ కూడా ఆయన ఇవ్వలేదు. సరే అనేసి ఇంకా మేము ఇంకా వచ్చేసాము. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఎదురుగా ఉండే దాంట్లోనే మళ్ళీ రకరకాలు ఉన్నాయి కదా, అలాగే లేకుండా గుడికి అలో చేయరు కాబట్టి అక్కడ పంచలు తీసుకొని వెళ్ళొచ్చు.
ఇంకా మేమైతే మధ్యాహ్నం అయిపోయిందని ఇంకా అన్నదానానికి అయితే వచ్చామండి. ఇక్కడ భ్రమరామికి అన్నదానం అని నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు. ఎంతోమంది ఇక్కడ ఫ్రీ భోజనానికి అమ్మవారి దర్శనానికి అయితే భోజనానికి వస్తారు. మేము కూడా వెళ్ళాము. ఇక్కడ చూడండి ఈ గుండు బాబు నేను ఆ బాబు నా పక్కలోనే కూర్చున్నాడు. వాడు నాతో మంచిగా ఆడుకుంటూ నా ప్లేట్లో తీసుకొని తింటా ఉన్నాడు. వాళ్ళ డాడీ వచ్చేసి లాక్కొని ఆ అబ్బాయిని అయితే మేమైతే ఇంకా భోజనం చేసిన తర్వాత రిటర్న్ జర్నీ అయితే తీసుకున్నామండి. ఇక్కడ బస్సు ఎక్కాము. ఇంకా బస్సు ఎక్కి ఇంకా బయలుదేరాము. ఇక్కడ చూడండి శ్రీశైలం డ్యాము ఇలా ఉంటుంది అనుకున్నాము, కానీ ప్రజెంట్ అయితే ఇది ఇలా ఉందండి. ఇది రియల్. మేము అలా ఉంటుందని ఊహించుకున్నాం, కానీ పాపం మేము వెళ్ళిన టైం ఏమో కానీ అక్కడ వాటర్ అయితే ఏమీ లేవు, అసలు చూడడానికి కూడా ఏమీ లేదు. ఇంకా మేమైతే వీడియో అలసిపోయినందువల్ల ఇంకా ఏమీ తీయలేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.